శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ త్రయోవింశోధ్యాయ శివనామ మహిమ. ఋషయ ఊచుః సూత మహాభాగా వ్యాసశిష్య నమోస్తుతే తదేవ వ్యాసతో బ్రూహి భస్మ మహత్యముత్తమం తథా రుద్రాక్ష మహాత్మ్యం నామ మహాత్యముత్తమం త్రితయం బ్రూహి సుప్రీత్య మమానందయ చేతసం. ఋషులిట్లు పలికిరి, ఓ సూత మహాత్మా, వ్యాస శిష్యుడవగు నీకు నమస్కారము. ఉత్తమమగు భస్మ మహిమ, రుద్రాక్ష మహిమ మరియు ఉత్తమమగు నామ మహిమ అను మూడింటిని మిక్కిలి ప్రేమతో సంగ్రహముగా చెప్పి నా మనస్సును అలరింపజేయము. సూత ఉవాచ, సాధుపృష్టం భవద్భిశ్చ లోకానాం హితకారకం భవంతో వై మహాధన్యాః పవిత్రాః కులభూషణాః ఏషాం చైవ శివః సాక్షాత్ దైవతం పరమం శుభం సదాశివ కథాలోకే వల్లభా భవతాం సదా తే ధన్యాశ్చ కృతార్థశ్చ సఫలం దేహధారణం ఉద్ధృతం చ కులం తేషాం ఏ శివం సముపాసతే ముఖే యస్య శివనామ సదాశివ శివేతి చ పాపాని న స్పృశంత్యేవ ఖదిరాంగారకం యథా. సూతురిట్లు పలికెను, మీరు లోకములకు హితమును చేయు ప్రశ్నను చక్కగా అడిగితిరి. మీరు గొప్ప ధన్యులు, పవిత్రులు, వంశమునకు అలంకారము వంటి వారు. మీరు పరమదైవమగు శివుని కొలుచుచున్నారు. మీకు సదా శివుని గాథ ఈ లోకములో సర్వదా మిక్కిలి ప్రీతికరమై ఉన్నది. శివుని ఉపాసించువారు ధన్యులు, కృతకృత్యులు. వారి జన్మ సఫలమగును, వారి కులము ఉద్ధరింపబడును. సదాశివ శివ అంటూ శివనామమును జపించువాని చెదలు నిప్పును వలె పాపములు స్పృశింపజాలవు. శ్రీ శివాయ నమస్తుభ్యం ముఖం వ్యాహరతే యదా తన్ముఖం పావనం తీర్థం సర్వపాప వినాశనం తన్ముఖం చ తథా యో వై పశ్యతి ప్రీతిమాన్నరః తీర్థజన్యం ఫలం తస్య భవతీతి సునిశ్చితం యత్ర త్రయం సదా తిష్టేదేత శుభతరం ద్విజాః తస్య దర్శన మాత్రేణ వేణిస్నాన ఫలం లభేత్ శివనామ విభూతిశ్చ తథా రుద్రాక్ష ఏవ చ ఏతత్రయం మహాపుణ్యం త్రివేణి సదృశం స్మృతం. ఓ శివ, నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నింటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. అట్టి భక్తుని ముఖమును ప్రీతితో తీర్థభావనతో చూచువానికి కూడా తీర్థ దర్శన ఫలము నిశ్చయముగా లభించును. ఓ ద్విజులారా, ఎవనియందు అత్యంత శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉండునో అట్టి వాణి దర్శన మాత్రము చేత త్రివేణీ సంగమములో స్నానము చేసిన ఫలము లభించును. ఈ మూడు పరమ పవిత్రమైనవి, త్రివేణి అను మూడు నదులతో సమానమైనవి అని ఋషులు చెప్పిరి. ఏతత్రయం శరీరే చ యస్య తిష్టతి నిత్యసః తస్యేవ దర్శనం లోకే దుర్లభం పాపహారకం తద్దర్శనం యథావేణి నో భయోరంతరం మనాక్ ఏవం యో న విజానాతి స పాపిష్టో న సంశయః విభూతిర్యస్య నో భాలే నాంగే రుద్రాక్షధారణం నాస్యే శివమయీ వాణీతం త్యజేధమం యథా శైవం నామ యథా గంగా విభూతిర్యమునా మత రుద్రాక్షం విధిజా ప్రోక్త సర్వపాప వినాశిని. ఈ మూడు ఎవని శరీరమునందు నిత్యము ఉండునో అట్టి వాని దర్శనము లోకములో దుర్లభము. వాని దర్శనము పాపములను పోగొట్టును. వాని దర్శనమునకు త్రివేణీ సంగమ దర్శనమునకు భేదమేమీ లేదు. ఈ సత్యము నిరుంగని వాడు పాపాత్ముడనుటలో సందేహము లేదు. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజించవలెను. శివనామము గంగ వంటిది, విభూతి యమున వంటిది, రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వంటిది. శరీరే చ త్రయం యస్య తత్ఫలం చేకత స్థితం ఏకతో వేణికాయాశ్చ స్నానజం తు ఫలం బుధైః తదేవం తులితం పూర్వం బ్రహ్మణా హితకారిణా సమానం చైవ తజ్జాతం తస్మాద్ధార్యం సదా బుధైః తద్దినం హి సమారభ్య బ్రహ్మ విష్ణాధివిస్సురైః ధార్యతే త్రితయం తచ్చ దర్శనాత్ పాపహారకం. ఈ మూడు ఎవని శరీరమునందు గలవో వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరి ఒకవైపు ఉంచి విద్వాంసులేగాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూచెను. రెండిటి ఫలము సమానముగా నుండెను. కావున విద్వాంసులు వీటిని అన్ని వేళలా ధరించవలెను. ఆనాటి నుండి బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు ఈ మూడింటిని ధరించుచుండిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును. ఋషయ ఊచుః ఈదృశం హి ఫలం ప్రోక్తం నామాదిత్రి తయోద్భవం తన్మహాత్యం విశేషేణ వక్తుమర్హసి సువ్రత. ఋషులిట్లు పలికిరి, నామము మొదలగు మూడింటికి గల ఫలము ఇంత గొప్పది కదా,
గొప్ప వ్రతము గల ఓ సూత, వాటి మహత్యమును నీవు విచారించి చెప్పదగుదువు. సూత ఉవాచ ఋషయో హి మహాప్రాజ్ఞాః సచ్చైవ జ్ఞానినాం వరాః తన్మహాత్మ్యం హి సద్భక్త్యా శృణుతాదరతో ద్విజాః సుగూఢమపి శాస్త్రేషు పురాణేషు శృతిష్వపి భవత్స్నేహాన్మయా విప్రాః ప్రకాశః క్రియతేధునాః కస్తత్రియ మహాత్మ్యం సంజానాతి ద్విజోత్తమాః మహేశ్వరం వినా సర్వం బ్రహ్మాండే సదసత్పరం వచ్మ్యహం నామ మహత్యం యథాభక్తి సమాసతః శృణుత ప్రీతితో విప్రాహ సర్వపాపహరం పరం. సూతురిట్లు పలికెను, ఋషులారా, మీరు గొప్ప బుద్ధిశాలురు, మంచి శైవులు, జ్ఞానులలో శ్రేష్ఠులు. కావున ఓ ద్విజులారా, వాటి మహత్యమును మంచి భక్తి శ్రద్ధలతో వినుడు. ఓ విప్రులారా, ఇది శాస్త్రములలో, పురాణములలో మరియు వేదములలో మిక్కిలి రహస్యముగానున్నది. అయినను మీ అందరి ప్రీతిచే దీనిని నేను ఇప్పుడు బయట పెట్టుచున్నాను. ఓ ద్విజశ్రేష్ఠులారా, బ్రహ్మాండములోని వ్యక్తావ్యక్తముల కంటే పరుడైన మహేశ్వరుడు తక్క ఈ మూడింటి మహిమను మరి ఎవడు తెలియగలుగును. ఓ విప్రులారా, నేను నామ మహిమను భక్తితో సంగ్రహముగా చెప్పెదను. సర్వ పాపములను హరించే ఉత్తమమగు ఈ మహిమను మీరు ప్రేమతో వినుడు. శివేతి నామ దావాగ్నేర్ మహాపాతక పర్వతాః భస్మీభవంత్య నాయాసాత్ సత్యం సత్యం న సంశయః పాపమూలాని దుఃఖాని వివిధాన్యపి సౌనక శివనామైక నశ్యాని నాణ్యనశ్యాని సర్వదా స వైదికः స పుణ్యాత్మస ధన్యస్య బుధో మతః శివనామ జపాసక్తో యో నిత్యం భువి మానవః భవంతి వివిధా ధర్మాస్తేషాం సద్యః ఫలోన్ముఖాః ఏషాం భవతి విశ్వాస శివనామ జపే మునే. శివనామమనే దావాగ్ని ఎదుట మహాపాపములనే పర్వతములు తేలికగా అగునను మాట ముమ్మాటికిని సత్యము. ఓ సౌనక, పాపము వలన కలిగే వివిధ దుఃఖములు కూడా కేవలము శివనామము చేతనే నశించును గాని మరి ఒక విధముగా నశించవు. ఈ లోకములో ఏ మానవుడు నిత్యము శివనామమును జపించుటలో ఆసక్తి కలిగి ఉండునో అతడే వైదికుడు, అతడే పుణ్యాత్ముడు, అతడే ధన్యుడు, అతడే పండితుడు. ఓ మహర్షి, శివనామమును జపించుట యందు విశ్వాసము గల మానవులు ఆచరించే వివిధ ధర్మములు వెనువెంటనే ఫలమునీయ సమర్థములగును. పాతకాని వినశ్యంతి యావంతి శివనామతః భువి తావంతి పాపాని క్రియంతే ననైర్మునే బ్రహ్మహత్యాది పాపానాం రాశీనే ప్రతిమాన్మునే శివనామ ధృతం ప్రోక్తం నాశయత్యఖిలాన్నరైః శివనామ తరీం ప్రాప్య సంసారాబ్ధిం తరంతియే సంసారమూల పాపాని తాని నశ్యంత్యం సంశయం సంసారమూల భూతానాం పాతకానం మహామునే శివనామ కుఠారేణ వినాశో జాయతే ధ్రువం. ఓ మహర్షి, శివనామము వలన ఎన్ని పాపములు నశించునో అన్ని పాపములను భూలోకములని మానవులు చేయరు. ఓ మహర్షి, మానవులు శివనామమును ఉచ్చరించిన వెంటనే బ్రహ్మహత్య మొదలగు పాపముల సాటిలేని రాసులు నశించిపోవును. శివనామము అనే పడవతో సంసార సముద్రము దాటే వారి యొక్క సంసార కారణులైన పాపములు నశించునందులో సందేహము లేదు. ఓ మహర్షి, సంసారమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశనమును పొందును. శివనామామృతం పేయం పాప దావానలార్దితై పాప దావాగ్ని తప్తానాం శాంతిస్తేన వినానహి శివేతి నామ పీయాశ వర్షధారా పరిప్లుతాః సంసారదవమధ్యేపి న శోచంతి కదాచన శివనామ్ని మహద్భక్తి జాతా ఏషాం మహాత్మనాం తద్విధానాం తు సహసా ముక్తిర్భవతి సర్వదా అనేక జన్మభిర్యేణ తపస్తప్తం మునీశ్వర శివనామ్ని భవేద్భక్తి సర్వపాపహారిణి. పాపమనే దావాగ్నిచే పీడితులైన మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే సంతప్తులైన వారికి శివనామము లేనిచో శాంతి లేదు. శివనామమనే అమృత వర్షధారలచే తడిసిన మానవులు సంసారమనే దావాగ్ని మధ్యలోనైనను ఏనాడు దుఃఖించరు. శివనామమునందు గొప్ప భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభించును. ఓ మునిశ్రేష్ఠ, అనేక జన్మలు తపస్సు చేసిన వానికి పాపములన్నింటినీ పోగొట్టే శివనామమునందు భక్తి కుదురును. యస్యా సాధారణ శంభుర్నామ్ని భక్తిరఖండిత తస్యేవ మోక్ష సులభో నాణ్యస్యేతి మతిర్మమ కృత్వాప్యనేక పాపాని శివనామ జపాదరః సర్వపాప వినిర్ముక్తో భవేత్యేవ న సంశయః భవంతి భస్మాసాద్ వృక్షా దవదగ్ధా యథావనే తథా తావంతి దగ్ధాని పాపాని శివనామతః
యో నిత్యం భస్మపూతాంగ శివనామ జపాదరః సంతరత్యేవ సంసారం సుఘోరమపి సౌనక. ఎవనికి శివనామమునందు అతిశయించిన నిరంతర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు ఇతరులకు దుర్లభమనియు నా అభిప్రాయము. అనేక పాపములను చేసిన వాడైనను శివనామ జపము నందాదరము కలవాడైనచో అతడు పాపములన్నింటి నుండి విముక్తుడగుటలో సందేహము లేదు. అడవిలోని వృక్షములు దావాగ్నిలో భస్మమగు తీరున పాపములన్నీ శివనామం వలన దగ్ధమగును. ఓ సౌనక, నిత్యము విభూతిని ధరించి ఆదమరముతో శివనామమును జపించు వ్యక్తి ఘోరమగు సంసార సముద్రమును నిశ్చితముగా దాటివేయును. బ్రహ్మస్వహరణం కృత్వా హత్వాపి బ్రాహ్మణాన్ బహున్ న లిప్యతే నరః పాపై శివనామ జపాదరః విలోక్య వేదనఖిలాన్ శివనామ జపః పరం సంసార తారణోపాయ ఇతి పూర్వైర్వినిశ్చితః. కిం బహూక్తా మునిశ్రేష్టాః శ్లోకే నైకేన వచ్మ్యహం శివనామ్నో మహిమానాం సర్వపాపహారిణం పాపానాం హరణే శంభోర్నామ శక్తిర్హి పావని శక్నోతి పాతకం తావత్కర్తుం నాపి నరః క్వచిత్. బ్రాహ్మణుల సొమ్మును అపహరించుట, అనేక బ్రాహ్మణులను సంహరించుట ఇత్యాది పాపములు శివనామమును ఆదరముతో జపించు వారిని స్పృశించవు. పూర్వ విద్వాంసులు వేదములనన్నింటినీ పరిశీలించి శివనామ జపము సంసారమును తరింపజేయు గొప్ప ఉపాయమని తేల్చి చెప్పిరి. ఓ మునిశ్రేష్ఠులారా, ఎక్కువ మాటల వలన నేమి లాభము? పాపములనన్నిటినీ హరించు శివనామము యొక్క మహిమను ఒకే శ్లోకములో నేను చెప్పెదను. శివనామమునకు ఎన్ని పాపములను హరించి పావనము చేయు శక్తి గలదో అన్ని పాపములను నరుడు ఎక్కడైనను చేయజాలడు. శివనామ ప్రభావేన లేభే సద్గతి ముక్తమాం ఇంద్రజుమ్న నృపపూర్వం మహాపాప పురామునే తథా కాచిత్ ద్విజాయోష సౌమునే బహుపాపిని శివనామ ప్రభావేన లేభే సద్గతి ముక్తమాం ఇత్యుక్తం ఓ ద్విజశ్రేష్ఠ నామ మహత్యముత్తమం శృణుధ్వం భస్మ మహాత్యం సర్వపావన పావనం. ఓ మహర్షి, పూర్వము మహాపాపియగు ఇంద్రజుమ్న మహారాజు శివనామము యొక్క ప్రభావము చేత ఉత్తమమగు పుణ్యలోకమును పొందెను. మరియు ఓ మహర్షి, అనేక పాపములను చేసిన ఒకానొక బ్రాహ్మణ స్త్రీ శివనామ మహిమ చేత ఉత్తమ గతిని పొందెను. ఓ ద్విజశ్రేష్ఠులారా, ఇంతవరకు మీకు నామ మహిమను చెప్పి తిని పవిత్రము చేయు వాటిని కూడా పవిత్రము చేసే భస్మ మహిమను వినుడు. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే శివనామ మహత్య వర్ణనం నామ త్రయోవింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో శివనామ మహత్య వర్ణనము అనే 23వ అధ్యాయము ముగిసినది.